పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి ప్రస్తుతం జరుగుతున్నది. ఎక్కడా కూడా ప్రతికూలత కలిగించేటటువంటి గ్రహస్థితి లేదు. ఒక్క రాశ్యాధిపతి అయిన కుజుడు మాత్రము మీ జన్మరాశికి నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. అయినప్పటికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మిగిలినటువంటి అన్ని గ్రహాలు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇప్పటి వరకు ఎన్ని రకాలైనటువంటి డిఫికల్టీస్ అంటే ప్రతికూలతలు అయితే ఈ రాశి వారు పొంది ఉన్నారో అవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ అంటే ఆ చెడు ప్రభావం అంతా కూడా తగ్గిపోయి మంచి వైపుగా వృశ్చిక రాశి వారు అడుగులు వేస్తూ ఉంటారు. అంటే అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి దగ్గరగా వస్తూ ఉంటుంది. అలానే ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత ఆశాజనకంగా సంతృప్తికరంగా మారుతూ ఉంటాయి. దీర్ఘకాలికంగా రావాల్సిన ధనం ఏదైతే రావాల్సిన ధనం చేతికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటివి కూడా మీకు వసూలు అవుతూ ఉంటాయి. అంటే మొండి బాకీలు కూడా వసూలు చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఉంటాయి. అలానే మాట్లాడేటటువంటి మాట కొంచెం అహంకారం కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. అది కొంచెం తగ్గించుకోకపోతే రిలేషన్స్ అనేటటువంటివి బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, యోగకారకమే. కానీ మీ జన్మరాశికి పంచమ స్థానంలో 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. శని, రాహు, బుధ, శుక్ర గ్రహాలు. ఈ శని వీక్షణం గురుడి మీద పడుతుంది. అంటే శని వీక్షణం గురుడి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి వాక్స్థానాధిపతి గురుడు కాబట్టి మాట్లాడేటటువంటి మాటలో కొంచెం అహంకారం అనేటటువంటిది కనిపిస్తుంది. అది మీకు అహంకారం అనుకోకపోవచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు. కానీ ఆ మాట్లాడేటటువంటి మాటలు సక్రమంగా మాట్లాడకపోవడం వలన కొన్ని ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పంచమ స్థానంలో శని రాహు గ్రహాల యొక్క కలయిక, పంచమ స్థానంలో బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక ప్రస్తుతం యోగాన్ని ఇస్తుంది. బుధ శుక్ర గ్రహాలు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు అద్భుతమైనటువంటి వ్యాపార యోగం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. శుభకార్యాలు నిర్వహించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో కానీ బయట కానీ మీ మాటకు తిరుగులేనటువంటి విధంగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే అధికారం అనేటటువంటిది చేతికి అందుతూ ఉంటుంది. ప్రమోషన్స్ కోసం చూసేటటువంటి వారికి బ్రహ్మాండంగా ప్రమోషన్స్ రావటం కానీ ట్రాన్స్ఫర్స్ రావటం కూడా జరుగుతాయి. కారణం ఏంటంటే వృశ్చిక రాశి వారికి కరెక్ట్గా శనిరాహు గ్రహాలు కలిసిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం కానీ లేదా స్థల మార్పు కోసం కానీ ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఆ అనుకూలతలు అనేటటువంటివి కూడా కలుగుతాయి. కానీ సంతానపరమైనటువంటి విషయాలలో మీకు తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ప్రధానంగా ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటివి అనుకూలంగా మారతాయి. తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని రాహుతో కలిసినప్పుడు బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ చిన్న చిన్న మనస్పర్ధలు పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్క మెట్టు దిగటం అనేటటువంటిది ఇక్కడ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. తృతీయ స్థానాధిపతి అయిన శని రాహుతో కలిసినప్పుడు బంధాలకు విలువ తగ్గుతుంది. బంధాన్ని కాపాడుకోగలిగితే అది మిమ్మల్ని కాపాడుతుంది. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారి కారణం ఏంటంటే గ్రహస్థితి అంతా అనుకూలంగా ఉంది. ఇక్కడ ఈ శని రాహుతో కలిసినప్పుడు తృతీయ స్థానాధిపతి కాబట్టి మిత్రులతోటి కానీ సోదరులతోటి కానీ ముఖ్యమైనటువంటి బంధువులతోటి కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి కలిగే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతూ ఉంటాయి. దశమ స్థానాధిపతి అయిన రవి మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ముఖ్య స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు కావాల్సినటువంటి వారికి పనుల కోసం ప్రయత్నించే వారికి ఆ అనుకూలతలు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయని చెప్పాలి.
చెప్పాలి. దశమ స్థానాధిపతి ఎగ్జాల్టేషన్లో సంచరించేటప్పుడు వృత్తిపరంగా కనుక తీసుకుంటే అత్యున్నతమైనటువంటి స్థితికి ఎదగటం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. డే వైజ్గా పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8:19 వరకు ఉండే సమయంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు, ప్రతికూలతలు, కొద్దిగా మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే సందర్భాలు ఉంటాయి. 18వ తేదీ ఉదయం 8:19 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అద్భుతమైనటువంటి ధనయోగం కలిగిస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కానీ, అంటే స్టాక్స్లో కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి కానీ, లేదా అనేక రకాలైనటువంటి ధనయోగాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 12:30 గంటల మధ్యలో ఒక వార్త మీకు కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. 22వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 24వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:23 మధ్యలో ఉండే సమయంలో బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకోవటానికి, గృహ మార్పులు చేయడానికి, కుటుంబ వాతావరణం ఆనందకరంగా మార్చుకోవడానికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఇక్కడ మీకు తల్లి విషయం అంటే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. 25వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండే సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. సంతానపరంగా అనుకూలత కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 27వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండే సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఉన్నప్పటికీ ఆరోగ్య భంగం కలిగిస్తున్నది. శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. 29వ తేదీ నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా వృశ్చిక రాశి వారికి దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి అత్యంత అనుకూలంగా, అంటే దాదాపుగా 90% అనుకూలమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఆ 10% కూడా కుజుడు నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, ఒకటి శని రాహు గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఈ చిన్న చిన్న ప్రభావాలు కనిపిస్తున్నాయి. అవి తొలగిపోవటం కోసం చక్కగా హనుమత్ ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం కానీ, లేదా సింధూరం ప్రతిరోజు నుదుటను ధరించడం వలన కానీ ఈ వృశ్చిక రాశి వారికి ఏర్పడేటటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఒకవేళ మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద కనుక ముందుకు వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా మీరు ఉంటున్నటువంటి దిక్కు నుంచి దక్షిణం వైపుగా 3 అడుగులు వేసి ఆ తర్వాత మీరు ఎటువైపు వెళ్ళినా సరే చక్కటి దిగ్విజయమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఓన్లీ ఈ 15 రోజులు మాత్రమే, అంటే జీవితాంతం కాదు. ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం అయితే కేవలం ఒక 3 అడుగులు దక్షిణం వైపు వేసి ఆ తర్వాత ఎటువైపు అయినా సరే మీరు ఏ దిక్కుకైనా సరే వెళ్ళగలిగితే అది మీకు అత్యంత అనుకూలంగా మారుతుందని చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా వృశ్చిక రాశిలో అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో తీవ్రమైన దోషం ఉంటుందో ఆ దోషం కారణం చేత మీరు గొప్ప ఫలితాలు పొందలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శని రాహు గ్రహాల యొక్క కలయికతోటి ఎవరైతే ఉద్యోగపరంగా ప్రతికూలతలు పొందుతున్నారో, ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు దుర్గాదేవి ఆలయంలో మంగళవారం రోజున రాహుకాలంలో కనుక దీపం పెట్టినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ప్రతికూలతలు కూడా తొలగిపోయి సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.